శ్రీమాత్రే నమః. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజు కార్తీక మంగళవారం ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన సకల పాప హరణంతో పాటు శని బాధలు కూడా తొలగిపోతాయి. మరి అంతటి పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. త్రేతాయుగంలో చంద్రకోణం అనేటటువంటి ప్రసిద్ధి చెందినటువంటి నగరం ఉండేది. దానిని విజయుడు అనేటటువంటి మహారాజు పాలిస్తూ ఉండేవాడు. అతను బలశాలి, శత్రు సంహారకుడు, సమర్థుడు, యుద్ధ విద్యలో చేయి తిరిగినవాడు. 4 దిక్కులలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా జయించి స్వాధీనం చేసుకోవాలనేటటువంటి బలమైన కోరిక అతనికి ఉండేది. అయితే రాజ్యాన్ని కుమారులకు అప్పగించి పెద్ద సైన్యంతో జైత్ర యాత్రకు బయలుదేరాడు విజయుడు. అలా కొంత ప్రయాణం చేసిన తరువాత గర్గ మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకున్నాడు. సైన్యాన్ని దూరంగా ఉంచి తాను ఒక్కడే మహర్షిని సందర్శించాడు. భక్తితో ఆయనకు నమస్కరించి నిలుచొని ఉన్నాడు. అతని యొక్క శ్రద్ధకు, అతని యొక్క భక్తికి సంతోషించినటువంటి గర్గముని కుశలమైనటువంటి ప్రశ్నలతో స్వాగతం పలికి ఆతిథ్యం ఇచ్చాడు. రాజా, మీరు మా ఆశ్రమానికి స్వాగతం. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి దాకా మీ యొక్క ప్రయాణం అని అడిగాడు గర్గ మహర్షి. అందుకు ఆ రాజు, మహర్షి, మీ యొక్క అనుగ్రహం వలన అంతా బాగానే ఉంది. నేను ఇంటి నుంచే బయలుదేరాను. సర్వదిక్కులలో ఉండేటటువంటి రాజ్యాలన్నీ కూడా జయించాలి అనేటటువంటి కాంక్షతో దిగ్విజయమైనటువంటి యాత్రకు బయలుదేరాను. నా యొక్క దిగ్విజయ యాత్ర సఫలం కావడానికి మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వండి. నేను అనుకుంటున్నటువంటి పని సానుకూలం అవడానికి ఇంకా ఏదైనా కానీ ఉపాయం ఉంటే సెలవివ్వండి అంటూ వినయంగా విజయుడు తన యొక్క కోరికను గర్గ మహర్షితో విన్నవించుకుంటాడు. అందుకు గర్గ మహర్షి సంతోషించి, నీ కోరిక మంచిదే. అయితే ఏ పనికైనా కానీ దైవ అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అప్పుడే ఆ కోరిక నెరవేరుతుంది. సఫల మనోరాధుడవై ఉండేటటువంటి విజయుడు అనేటటువంటి నీ పేరు సార్థకం చేసుకో. ఎన్నో మంత్రాలు ఉన్నాయి, కానీ అతి శీఘ్రంగా ఫలాన్ని ఇచ్చేది మాత్రం హనుమాన్ మంత్రం ఒక్కటే. అది భక్తులకు అందుబాటులో ఉంటుంది. యుద్ధంలో జయాన్ని నీకు తప్పకుండా అందిస్తుంది. నేను నీకు ఆ యొక్క మహామంత్రాన్ని ఉపదేశిస్తాను. దానిని త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధతో జపించు. నీవు అనుకున్నది తప్పకుండా సాధించగలుగుతావు అని చెప్పి బీజ సహితంగా మంత్ర ఉద్ధార న్యాసపూర్వకంగా అష్టాక్షరి హనుమాన్ మంత్రాన్ని గర్గ మహర్షి విజయునికి ఉపదేశించాడు. ఆ గర్గ మహర్షి ఉన్నటువంటి ఆశ్రమంలోనే విజయ మహారాజు ఉండి ఆయన సన్నిధిలోనే మంత్రం యొక్క దైవమైనటువంటి ఆంజనేయుని మీద సమానమైనటువంటి భావంతో విశ్వాసము, గౌరవము చూపించి 108 సార్లు జపించాడు. అందుకు ఆంజనేయులు వారు పరమ ప్రీతి చెంది సుగ్రీవాదులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా విజయుడు వాయునందనుడికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. 4 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మ, 6 ముఖాలు కలిగినటువంటి కుమారస్వామి, 1000 ముఖాలు కలిగినటువంటి ఆదిశేషుడు ఆశ్చర్యపడే విధంగా ఒకే ఒక ముఖం కలిగినటువంటి విజయుడు హనుమను అన్ని విధాలా కీర్తించాడు. అనేక స్తోత్రాలు చేసి భక్తిని ప్రకటించుకున్నాడు. హనుమంతుడు ఎంతో సంతోషించి విజయునితో, నీ యొక్క భక్తికి నేను ప్రసన్నుడిని అయ్యాను. నీకు శుభం కలుగుతుంది. ఏదైనా కాని వరం ఇస్తాను, కోరుకో అని అంటాడు. అందుకు విజయుడు ఎంతో సంతోషించి వాయుసుతునికి మరలా నమస్కరించి, అతి తక్కువ కాలంలోనే నాకు దర్శనమిచ్చి నన్ను కృతార్థుణ్ణి చేశావు మహావీర ఆంజనేయ. నీ దర్శనమే కోరికలన్నిటినీ కూడా తీర్చేలా ఉంటుంది. అయినా నా మీద ప్రేమతో వరం కోరుకో అని అన్నావు. తీరుస్తానని అభయం కూడా ఇచ్చావు. నీ యొక్క కృప అపారం. నా మనసులో 4 దిశలు జయించాలి అనేటటువంటి కోరిక ఉంది. నీ యొక్క అనుగ్రహం కావాలి. దానిని తీర్చి నాకు మేలు చెయ్యి అని ప్రార్థించాడు. అందుకు ఆంజనేయుడు అతని యొక్క వినయ విధేయతలకు సంతోషించి వాత్సల్యంతో, రాజా, 4 ఏమిటి, 10 దిక్కులను జయించి విజయుడు అనేటటువంటి నీ యొక్క పేరును సార్థకం చేసుకో. అయితే ఈ జన్మలో మాత్రం నీ కోరిక తీరదు. రాబోయేటటువంటి ద్వాపర యుగాంతంలో నీవు అడిగినటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అప్పుడు నీవు స్వర్గాధిపతి దేవేంద్రుని యొక్క కుమారుడివై జన్మిస్తావు. శ్రీకృష్ణుడి సారథిగా చేసుకొని అన్ని దిక్కులను జయిస్తావు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను జయిస్తావు. అప్పుడు నీ రథానికి నేను జెండాపై అధివసించి నీకు విజయాన్ని చేకూరుస్తాను. నేను ఉండేటటువంటి ఆ జెండాను కపిధ్వజం అని అంటారు. నిన్ను కపిధ్వజుడు అని పిలుస్తారు అని వరాన్ని ప్రసాదించి మారుతి అంతర్ధానమయ్యాడు.
హనుమ చెప్పినటువంటి మాట విని విజయ మహారాజు తన యొక్క జైత్రయాత్రను విరమించుకొని గర్గమహాముని యొక్క ఆశీస్సులను అందుకొని ఆయనకు నమస్కరించి మరలా తన రాజ్యానికి చేరుకున్నాడు. రాజ్యాన్ని ధర్మసమ్మతంగా ప్రజాక్షేమంగా పరిపాలించి చివరకు స్వర్గలోకాన్ని చేరుకున్నాడు. రామదూత వరప్రభావం వలన స్వర్గలోకం చేరినటువంటి విజయుడు ఇంద్రుని యొక్క అంశతో ద్వాపర యుగంలో అర్జునుడిగా జన్మించి సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణి సారథిగా చేసుకున్నాడు. ఇప్పుడు హనుమంతుల వారి యొక్క లీలలలో మరొక కథ గురించి తెలుసుకుందాం. పూర్వం సుందరి అనేటటువంటి ఒక పట్టణం ఉండేది. అది పేరుకు తగిన విధంగా సర్వాంగ సుందరంగా వర్ధిల్లుతూ ఉండేది. అందులో మైందుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేద శాస్త్రాలన్నీ కూడా చక్కగా చదువుకున్నవాడు. అతనికి హనుమన్ మంత్రం అంటే చాలా ప్రీతి. అన్నిటి సారం అందులోనే ఉంది అని తెలుసుకుంటాడు. నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవిస్తూ ఉండేవాడు. మనసులో ఏ విధమైనటువంటి కోరికలు అతనికి లేవు. నిష్కాముడుగా జీవించడం నేర్చుకున్నాడు. ఇక మైందునికి కాశీకి వెళ్లి శ్రీ విశ్వనాథుని దర్శించాలి అని చెప్పి గంగా స్నానంతో పులకించాలి అని అనిపిస్తూ ఉండేది. చాలా ప్రయాసపడి నడిచి మరీ వారణాసికి చేరుకున్నాడు. గంగా నదికి దక్షిణ తీరం వైపు చేరుకున్నాడు. ఆ నదీ తల్లికి భక్తితో నమస్కరించాడు. నది నిండుగా ప్రవహిస్తూ ఉంది. దానిని దాటేటటువంటి మార్గం కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. అలా కొంతసేపటికి నదిలోకి ఒక పడవ వచ్చింది. ఆ పడవ రాగానే దానిని ఎక్కాడు. పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది. ఆ తరువాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లుగా గుర్తించాడు. నీరంతా కూడా ఆ రంధ్రం ద్వారా పడవిలోకి చేరుకుంటూ ఉంది. పడవ బరువెక్కిపోయి మునిగిపోవడానికి సిద్ధమై ఉంది. భయం వేసినటువంటి మైందుడు తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమన్ మంత్రాన్ని పఠిస్తూ ఉంటాడు. హనుమ దీనిని గమనించి తన భక్తుడిని కాపాడాలి అనేటటువంటి సంకల్పంతో ఒక వానర రూపం ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకుని గంగా నదికి ఉత్తర భాగం వరకు తీసుకుని వెళ్లి అక్కడ మనుషులందరూ కూడా చూస్తూ ఉండగా అదృశ్యమయ్యాడు. దీనిని గమనించినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యంతో నిండిపోయారు. భక్తితో ఆ కోతికి నమస్కరించారు. పడవలో నిశ్చలమైనటువంటి జపంలో ఉన్నటువంటి మైందునికి ఇదేమీ కూడా తెలియలేదు. తెల్లవారుజామును లేచి చూసేసరికి గంగా నది ఒడ్డున పడవ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. పడవ ఎలా ఇంత ప్రమాదం నుండి తప్పించుకుని ఒడ్డుకు చేరిందో మాత్రం అతనికి అర్థం కాలేదు. అప్పుడు ఒడ్డున ఉన్నటువంటి ఒక మనిషి, అయ్యా, ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక మహావానరం ఈ పడవను తల మీద మోసుకొని ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయింది అని చెబుతాడు. మైందునికి ఆశ్చర్యం వేసి, మీరు పుణ్యాత్ముడు, వానర రూపంలో ఉన్నటువంటి హనుమను దర్శించుకున్నారు. జపం చేస్తూ నేను ఏదీ కూడా గమనించలేకపోయాను. నేను అదృష్టహీనుణ్ణి. హనుమ దర్శనం పొందనటువంటి ఈ యొక్క శరీరం వృధా. గంగపాలు చేస్తాను అని చెప్పి గంగా నదిలోకి దూకడానికి సిద్ధమవుతాడు. అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యంతో నిజరూపంతో మైందునికి దర్శనమిస్తాడు. అప్పుడు హర్షపులకితుడై మైందుడు హనుమను స్తుతిస్తాడు. మైందుడు చేసినటువంటి స్తోత్రానికి ఆనందపరవశుడవుతాడు హనుమ. భక్త మైంద, నీవు ఈ లోకంలోని భాగాలన్నీ కూడా అనుభవించు. నీ దగ్గర నేనెప్పుడూ కూడా ఉంటాను. జీవితాంతం నీవు నన్ను పొందుతూనే ఉంటావు అని వరం ఇచ్చి అదృశ్యమవుతాడు. మైందుడు భక్తితో జీవించి సుఖాలను పొంది చివరకు హనుమంతుని దయవలన కైవల్యం పొందాడు. అలా ఒకానొక నాడు హనుమంతుడు సువర్చలాదేవితో గంధమాదన పర్వతం మీద సుఖంగా ఉండేవాడు. శ్రీరామ మంత్రాన్ని సర్వదా జపిస్తూ శ్రీరామనామ పానాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. అయినా ఒకరోజు ఆయనకు శ్రీరామ దర్శనం చేయాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది. అంతే, వెంటనే బయలుదేరి గంధమాదనం నుండి అయోధ్యకు చేరుకున్నాడు. శ్రీరాముని సందర్శించి భక్తి వినయంతో నమస్కరించి స్తుతి చేసి ఆయన మనసును గెలిచాడు. అప్పుడు సీతారాముడు హనుమను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. శిరస్సును 3 సార్లు ముద్దు పెట్టుకున్నాడు. హనుమ యొక్క క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నాడు. రామప్రభు, మీరుండగా నాకు కులాసానే కాని నాకిక చింతలంటూ ఏమీ ఉండవు. మీపై భక్తి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా క్షేమమే. నన్ను ఆలింగనం చేసుకొని నాకు పరమానందాన్ని కలిగించారు. నాకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది, మాటలు కూడా రావడం లేదని ఆంజనేయుడు ఎంతో సంతోషంగా అంటాడు. హనుమ పలికినటువంటి మాటలకు రాఘవుడు సంతోషించి, హనుమా, సీతాదేవి లంకలో ఉన్నటువంటి కాలంలో చాలా కష్టాలు అనుభవించింది. రావణ సంహారం తర్వాత అయోధ్యలో ఉంటున్నా ఆమె మాత్రం ఎందుకో కాని సంతోషంగా మాత్రం కనిపించడం లేదు. నా వేలికి ఉన్నటువంటి ఉంగరాన్ని కావాలని బ్రహ్మ కోరగా ఎవరికీ తెలియకుండా ఆయనకు నా ఉంగరాన్ని ఇచ్చాను. ఆ ముద్రికను చూస్తే కాని జానకి సంతోషించదు. నీవు బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మను అడిగి ఆ ముద్రికను తీసుకొని రావాలి అని అంటాడు.
శ్రీరాముడి కోరికను విన్నటువంటి తక్షణమే అతి వేగంగా హనుమ బ్రహ్మను చేరాడు. హనుమ రాగానే సనక సనందనాదులు స్వాగతం చెప్పి బ్రహ్మ దగ్గరకు తీసుకుని వెళ్లారు. ఆయన అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి ఉచితాసనంపై కూర్చోపెట్టాడు. షోడశోపచారాలు చేసి పూజించాడు. హనుమను వచ్చినటువంటి కారణం అడిగాడు బ్రహ్మ. హనుమ శ్రీరాముని యొక్క ఆజ్ఞను తెలియజేశాడు. నా ప్రార్థన విని శ్రీరాముడు నాకు ఆ ముద్రికను ప్రసాదించాడు. ప్రతిరోజు కూడా నేను దాన్ని పూజిస్తూ శ్రీరాముణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాను. దానిని ఎలా ఇవ్వమంటావు హనుమా అని అంటాడు. సృష్టికర్త, నా మాట వినండి. ఆ యొక్క ఉంగరం మీదే సీతాసాధ్వి దృష్టి నిలిపి ఉంది. రోజు రోజుకు కృషించిపోతుంది. ఆమె ముఖంలో సంతోషం చూసి చాలా కాలమైపోయింది. వెంటనే తీసుకొని రమ్మని శ్రీరామ ఆజ్ఞ అని తెలిపాడు హనుమ. అయినా చతుర్ముఖ బ్రహ్మలో మాత్రం మార్పేమీ రాలేదు. ఇప్పటి వరకు ఎంతో శాంతంగా ఉన్నటువంటి హనుమ ఒక్కసారిగా తన యొక్క తనువును విపరీతంగా పెంచాడు. సత్యలోకం దాటి శరీరం పెరిగిపోయింది. దశదిశలా ఆక్రమించాడు. బ్రహ్మాండాన్ని బద్దలు చేసేలా తయారయ్యాడు. ఆయన యొక్క తేజస్సుకు లోకాలన్నీ కూడా భస్మమయ్యేలా ఉన్నాయి. ప్రళయకాల మేఘంలాగా విజృంభించాడు. 20 చేతులతో 20 ఖడ్గాలను ధరించి భయంకరమైనటువంటి ముఖంతో తీక్షణమైనటువంటి కోరలతో మహాసింహం లాంటి విశ్వరూపాన్ని ధరించి ప్రళయకాల గర్జన చేశాడు. బ్రహ్మ, తక్కినటువంటి దేవతలు, మహర్షులు ఆశ్చర్యంతో భయపడిపోయారు. అందరూ కూడా భక్తితో రామనామాన్ని జపించారు. సనక సనందనులు బ్రహ్మతో రాముని యొక్క ఉంగరం వెంటనే ఇచ్చేసి ఈ యొక్క సంక్షోభాన్ని నివారింపమని హితవు చెప్పారు. అప్పుడు బ్రహ్మ హనుమంతుని భక్తిగా స్తుతించాడు. హనుమంతుని యొక్క విశ్వరూపాన్ని చూసి విభ్రమం పొందాడు బ్రహ్మ. బ్రహ్మ ప్రార్థన విని హనుమ తన యొక్క రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. అప్పుడు బ్రహ్మ, హనుమా, అదిగో సరస్సు, దానిలో అనేకమైనటువంటి రామముద్రికలు ఉన్నాయి. అంతకు పూర్వం ఉన్నటువంటి అనంత కల్పాలు అందులో రామావతారాలు కనిపిస్తూ ఉంటాయి. ఆయా అవతారాలలో నాకు ఆ ఇక్ష్వాకు కులతిలకుడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఇచ్చినటువంటి రామముద్రికలన్నీ కూడా నీకు కనిపిస్తాయి. వాటిలో ఏదైతే శ్రీరాముని ముద్రికయో పరీక్షించి నీవే తీసుకోనని అంటాడు. హనుమ సంతోషంలో ఆ సరస్సులోకి మునిగాడు. రామముద్రికలు అనేకం కనిపిస్తాయి. హనుమకు ఏమీ పాలుపోలేదు. వెంటనే భక్తిగా వాటి చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు. ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపాలన్నీ కూడా తొలగిపోయే విధంగా ఆ సరస్సులో స్నానం చేశాడు. ఎంతో ఆనందించాడు. బ్రహ్మకు నమస్కరించి సీతారామ సన్నిధికి చేరుకున్నాడు. ఆనందామృత సరస్సులో మునకలేసి వచ్చినటువంటి ఆంజనేయుణ్ణి శ్రీరాముడు సాదరంగా స్వాగతించి, హనుమా, నీవు తెచ్చినటువంటి ఆ ముద్రికను ఇవ్వు. దానిని సీతాదేవికి ఇచ్చి సంతోషం కలిగిస్తాను అని అంటాడు. ఆంజనేయుడు జంకుతూ వెనకడుగు వేస్తూ ఉంటాడు. భక్తుని యొక్క అవస్థను భగవంతుడు గ్రహించాడు. హనుమా, భక్తశేఖర, ఎందుకు భయం? నీకు నాకు భేదం లేదు కదా. భయం వదిలిపెట్టి బ్రహ్మలోకంలో నీవు చూసినటువంటి వింతలన్నీ కూడా తెలియజేయి అని చాలా ప్రేమగా అడుగుతాడు రాముడు. రాముని మాటలకు ధైర్యం తెచ్చుకున్నటువంటి హనుమంతుడు, ప్రభు, సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క భార్య సరస్వతీదేవితో ఆనందంగా ఉన్నారు. అక్కడ బ్రహ్మర్షులు, వేదాంతులు, జితక్రోధులు ఉన్నారు. వారి భాగ్యమే భాగ్యం. అక్కడ అమృతమైనటువంటి సరస్సు ఉంది. అక్కడ మీ ముద్రికలు అనేకం కనిపించాయి. వాటిని చూసి నమస్కరించి వచ్చేశాను. బ్రహ్మ ముద్రికను ఇవ్వలేను అని అన్నాడు. నాకు కోపం వచ్చి నా యొక్క విశ్వరూపాన్ని చూపించాను. ఆ సరస్సులో ఏ ముద్రిక మీదో తెలియలేదు. అందుకే వట్టి చేతులతో తిరిగి వచ్చాను అని వివరించాడు హనుమ. శ్రీరాముడు హనుమను చేరుకొని, హనుమా, నీ యొక్క సత్యవ్రతం, సత్యభాషణాలకు నేను మెచ్చాను. నీ మీద ప్రసన్న భావం ఏర్పడింది. వరాన్ని కోరుకో, తప్పక ఇస్తాను అని అన్నాడు. ఇది వరకు ఎన్నో అవతారాలు ఎత్తాను. కార్యనిర్వహణం కోసం ఈ అవతారం ఎత్తాను. బ్రహ్మ నాకు భక్తుడు. అందుకని ప్రతి అవతారంలోనూ నా యొక్క ప్రతినిధిగా ఉండడానికి బ్రహ్మకు నా ముద్రికను ఇస్తూ ఉంటాను. దానిని నిశ్చలమైనటువంటి భక్తితో పూజిస్తూ సృష్టి కార్యం చేస్తూ ఉంటాడు. జానకీదేవి నీ మీద పుత్రవాత్సల్యంతో ఉంది. మరలా వెళ్ళి అమృత సరస్సులోని ముద్రికను ఒకదాన్ని తెచ్చి మీ అమ్మగారికి ఇవ్వు అని చెబుతాడు. హనుమ వెంటనే బ్రహ్మలోకానికి చేరి అంగుళీకాన్ని తీసుకుని వాణీ విభుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసి శ్రీరాముని దగ్గరకు వస్తాడు. శ్రీరాముడు హనుమను దగ్గరకు తీసుకుని, హనుమా, బ్రహ్మలోకాన్ని చూసి ఆనందించావు. అందువలన రాబోయేటటువంటి యుగాలకు నీవు బ్రహ్మగా ఉండేటటువంటి వరాన్ని ఇస్తున్నాను. నీవు నన్ను పూజించి సేవించి ఆనందం చేకూర్చావు. నేను, సీతాదేవి నీ యందు సదా వాత్సల్యంతో ఉంటాము. నీవు లోకాలను సృజిస్తూ జగత్తుకు మంగళాన్ని కలిగిస్తూ శోభిల్లగలవు అని ఆశీర్వదించాడు శ్రీరామచంద్రుడు.
రామాజ్ఞ పొంది సెలవు తీసుకొని మరలా గంధమాదనం చేరి రామమంత్ర జపంతో తరిస్తూ జీవించాడు హనుమంతుడు. ఆ తరువాత కొంతకాలానికి రావణవధ తరువాత లంకారాజ్యానికి తమ్ముడు లక్ష్మణునితో విభీషణుడికి పట్టాభిషేకం చేయించాడు శ్రీరాముడు. అతను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. విభీషణుడి కొడుకు పేరు నీలుడు. ఇతను గుణము, బలము, విద్యలలో మేటి. ఒకసారి నీలుడు తండ్రి విభీషణుడి దగ్గరకు చేరి నమస్కరించాడు. తండ్రి, మీ పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉన్నారు. వారికి ఎలాంటి లోటు లేదు. మనకు ధనం సంపదలకు కొదవు కూడా లేదు. అయినా మన రాజ్యమైనటువంటి లంకలో చింతామణి, కామధేనువు, కల్పవృక్షం లేనటువంటి లోటు బాగా కనిపిస్తుంది నాకు. మీరు శ్రీరాముని యొక్క పాద సన్నిధిని చేరి లంకా సామ్రాజ్యాన్ని దక్కించుకున్న వీటిపై మీకు దృష్టి లేదు. వాటిని మీరు ఎందుకు పొందలేకపోయారు? నాకు అనుజ్ఞ ఇస్తే వాటిని సాధించి తీసుకొని వచ్చి మన లంకలో ఉంచుతాను అని అంటాడు నీలుడు ఎంతో వినయంగా. నీలుని మాటలను విన్నటువంటి తండ్రి విభీషణుడు, కుమారా నీల, నేను శ్రీరామచంద్రుడి యొక్క పాదాలపై ఉండేటటువంటి మకరందాన్ని తాకేటటువంటి తుమ్మెదను. ఆ రామప్రభు దివ్యానుగ్రహం వలన అన్ని సుఖాలు, ఆనందాలు, భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నాను. బ్రహ్మానంద రసానుభూతిని కూడా అనుభవిస్తున్నాను. దేవతలకు కూడా సాధ్యం కానటువంటి దీర్ఘాయుషు, సామ్రాజ్యము నాకు శ్రీరాముడి యొక్క కృప వలన లభించాయి. శ్రీరాముడే నా చింతామణి, కామధేనువు, కల్పవృక్షం. అంతకంటే వేరే ఏమీ కూడా నాకు అక్కర్లేదు. రాముని యొక్క కరుణ వలన ఇంద్రాది అష్టదిక్పాలకులు నా వంశంలోనే ఉన్నారు. కాబట్టి నాకు నీవు చెప్పినటువంటి ఆ మూడింటి అవసరమూ లేదు. అవి లంకలో లేవనేటటువంటి చింతను వదిలివేయి. శ్రీరామ ప్రభుపై ఉన్నటువంటి భక్తితో నీవు కూడా ధన్యుడవవు. అంతే, ఆ ప్రయత్నం చెయ్యి అని అనునయంగా చెప్పాడు. తండ్రి మాటలు నీలుడికి మాత్రం రుచించలేదు. కీర్తి కాంక్షతో తహతహలాడిపోతూ ఉన్నాడు. మరలా తండ్రితో వాటి అవసరాన్ని తెలియజేశాడు. చివరికి విభీషణుడు మెత్తబడి, నీ కోరికను కాదనలేకపోతున్నాను. వాటిని సాధించి ఇక్కడికి తీసుకుని రావడానికి గురువు యొక్క ఆజ్ఞ చాలా ముఖ్యం. ముందుగా మన కులగురు అయినటువంటి శుక్రాచార్యుడి వారి యొక్క ఆజ్ఞను అనుసరించి అనుగ్రహం సంపాదించి అప్పుడు ఆయన అనుమతితో ప్రయత్నం చెయ్యి అని సలహా ఇచ్చి ఆశీర్వదించి నీలుడిని పంపించాడు. తండ్రి అనుమతితో సగం కార్యం తీరింది అని సంతోషించినటువంటి నీలుడు గురువైనటువంటి శుక్రాచార్యుల వారిని చేరి పూజించి చేతులు జోడించి నమస్కరించాడు. గురుదేవా, మా తండ్రి విభీషణ మహారాజు ఆనతితో మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నాకు చింతామణి, కల్పవృక్షం, కామధేనువులను సాధించి లంకలో వాటిని ఉంచాలి అనేటటువంటి కోరిక కలిగింది. దీనికి మీ యొక్క అనుగ్రహం కావాలి, ప్రసాదించండి అని వేడుకుంటాడు నీలుడు. నీలుని యొక్క భక్తి తత్పరత, వినయం ఆచార్యులకు నచ్చి, కుమారా, ఈ రోజు మృగశిర నక్షత్రం. ఈ నక్షత్ర కాలంలో కొత్త మంత్రోపదేశానికి ఎంతో మంచిది. దానిని జపిస్తే నీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది. హనుమన్ మంత్రాన్ని ఉపదేశిస్తాను, శ్రద్ధతో జపించి నీ కోరికను సాధించుకో అని చెప్పి వెంటనే పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని ఉపదేశించాడు. జగన్నాథ క్షేత్రానికి చేరి దీక్షతో ఆ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించమని చెబుతాడు శుక్రాచార్య గురువర్యుడు. పంచముఖ ఆంజనేయుడు ఎలా ఉంటాడో కూడా వర్ణించి చెప్పాడు. పంచముఖ ఆంజనేయుడు సర్వసిద్ధి ప్రదాత. తూర్పు ముఖం, వానర ముఖం, కోటి సూర్యుల కాంతితో భీకరమైనటువంటి కోరలతో బ్రుకుటి ముడిచి కనిపిస్తుంది. దక్షిణముఖం నారసింహముఖం, మహా అద్భుతంగా మృత్యువుని తెచ్చేటటువంటి ఉగ్రరూపంగా తేజోవంతంగా ఉంటుంది, భయనాశనం చేస్తుంది. ఇక పశ్చిమ ముఖం గరుడిని ముఖం. దీనికి వక్రతుండం ఉంటుంది, సర్పాల విషాన్ని నాశనం చేస్తుంది, సర్వభూతాలను అదుపులో ఉంచుతుంది. ఉత్తరముఖం సూకరముఖం. ఈ యొక్క వరాహముఖం నల్లని కాంతితో ఉంటుంది, బేతాళ ప్రయోగాలను, జ్వరం మొదలైనటువంటి రోగాలను నాశనం చేస్తుంది. పైముఖం హయముఖం, ఇది మోక్షాన్ని ఇస్తుంది. ఇలాంటి మహామహిమాన్వితమైనటువంటి 5 ముఖాలకు చెందినటువంటి బీజాక్షరాలతో భక్తిగా మంత్రాలను జపిస్తే కోరిక తీరుతుంది. గురువు యొక్క అనుమతితో నీలుడు బయలుదేరి నీలాచల క్షేత్రమైనటువంటి పూరీ జగన్నాథ క్షేత్రాన్ని చేరుకున్నాడు. అక్కడ ఒక మహాపర్వతం, దాని కింద పెద్ద అడవి ఉంటాయి. ఆ పర్వతం మీదకు చేరి అక్కడ జలాశయం దగ్గర ఉన్నటువంటి కొండబిలంలోకి ప్రవేశించి దీర్ఘమైనటువంటి తపస్సును చేయడం ప్రారంభిస్తాడు. అలా ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలితంగా కోటి సూర్య ప్రభలతో 33 కోట్ల అద్భుతమైనటువంటి గణంతో సంజీవరాయుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు నీలుడి ముందు ప్రత్యక్షమవుతాడు. శంఖధ్వని వంటి ధ్వనితో నీలుడిని పిలిచాడు. వెంటనే మేల్కొన్నటువంటి నీలుడు ఆయన పాదాలపై భక్తిగా వాలిపోయాడు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ధారాపాతంగా కారిపోతూ ఉంటాయి. నీలుణ్ణి భుజం పట్టి పైకి లేపాడు హనుమ. నీలుడు అత్యంత భక్తితో స్తోత్రం చేశాడు. దీనికే నీలాకృత ఆంజనేయ స్తోత్రం అనేటటువంటి పేరు కూడా వచ్చింది. చాలా మహిమాన్వితమైనటువంటి స్తోత్రం అది.
దానికి విపరీతంగా సంతోషించాడు హనుమ. నీలా, నీ తపస్సు ధ్యానాలకు నేను మెచ్చాను. నీ యొక్క మనోభీష్టం నాకు తెలుసు. త్వరలోనే నీవు ఇంద్రుని జయిస్తావు. చింతామణి మొదలైనటువంటి వాటిని పొందుతావు. దేవతా స్త్రీలలో అందమైనది వనసుందరి అనేటటువంటి స్త్రీకు నీకు భార్యగా లభిస్తుంది. నీవు కోరకపోయినా బ్రహ్మదేవుడే నీకు వరాలు అనుగ్రహిస్తాడు. లోకంలో ఎవరైనా సరే నీలాగా నా మంత్రాన్ని జపించి నా వ్రతాన్ని చేస్తే వారందరి కోరికలు నేను తక్షణమే తీరుస్తాను. నీ తండ్రి విభీషణుడు నాకు మంచి మిత్రుడు. ఆయన నేను శ్రీరాముని యొక్క భటులం. నా దక్షిణ భాగంలో నీకు సుస్థిరమైనటువంటి స్థానం కల్పిస్తున్నాను. నీవు అక్కడ తపస్సు చేసినటువంటి ప్రదేశం ఇక నుండి పురుషోత్తమ క్షేత్రం అని పిలువబడుతుంది. నీ కోరికలు న్యాయబద్ధమైనవే, త్వరలోనే అవి తీరగలవు అని వరదానం చేసి పరివారంతో సహా అదృశ్యమయ్యాడు ఆంజనేయుడు. అలా హనుమ దర్శనంతో తృప్తి చెంది ఆయన వరాలను అందుకున్నటువంటి నీలుడు అక్కడి నుండి బయలుదేరి మరలా గురువైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సన్నిధికి చేరుకుంటాడు. భార్గవుడు చాలా సంతోషించి ఆశీర్వదించి తండ్రి విభీషణునికి వివరాలన్నీ కూడా తెలియజేయవలసిందిగా చెప్పి పంపిస్తాడు. లంకలో తండ్రి విభీషణుని చేరుకొని జరిగినటువంటి విధానం అంతా కూడా పూసగుచ్చినట్లుగా తండ్రికి వినవిస్తాడు. కుమారుని యొక్క అద్భుత తపో వృత్తాంతం, వరగ్రహణం విన్నటువంటి విభీషణుడు పరమానందం పొందుతాడు. నలుణ్ణి ఆశీర్వదించి అంతఃపురం చేరమని పంపిస్తాడు. లంకకు చేరినటువంటి నీలుడు కొంతకాలం తరువాత మరలా ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. రాజు పని ఉన్నా లేకపోయినా రాజ్యానికి నష్టం లేకుండా శత్రువులను భయపెట్టాలి. శత్రుమర్దనుడు అనేటటువంటి బిరుదు పొందాలి. అలా చేయకపోతే శత్రువులకు తేలికైపోతాడు. మా జాతికి శత్రువు స్వర్గలోకాధిపతి ఇంద్రుడే. అతని వద్ద నుండి చింతామణి, కల్పవృక్షం, కామధేనువు నేను గ్రహించడం రాజధర్మం. నెమ్మదిగా నయంతో సాధించడానికి ప్రయత్నిస్తా. ఇవ్వకపోతే యుద్ధం చేసైనా సరే వాటిని దక్కించుకుంటాను అని ఒక దూతను రాయబారిగా ఇంద్రుడి వద్దకు పంపిస్తే మంచిది అనుకుంటాడు. అతని వలన సమాచారం తెలుసుకొని అప్పుడు మిగిలినటువంటి కార్యాన్ని గురించి ఆలోచిస్తా అని దీర్ఘాలోచన చేస్తూ ఉంటాడు నీలుడు. సమర్థుడైనటువంటి దూతను పిలుస్తాడు. అతనితో తన మనసులో ఉన్నటువంటి మాటను నా రాయబారిగా ఇంద్రలోకానికి వెళ్ళి నేను చెప్పేటటువంటి మాటలన్నీ కూడా ఇంద్రుడికి తెలుపు. ఇంద్రుడు రాక్షసులకు విరోధి అని, మనకు కావలసినటువంటి చింతామణి మొదలైన వాటిని మర్యాదగా కనుక అప్పగించి సంతోషం కలగజేయమని చెప్పు, లేదా యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పి తెలియజేయి అని వివరంగా చెప్పి పంపిస్తాడు ఆ దూతను. ఆ దూత నీలుడి మాటలను మననం చేసుకుంటూ స్వర్గలోకానికి చేరుకుంటాడు. అక్కడ దేవసభలో మహేంద్రుడి సభకు చేరుకుంటాడు. ఇంద్రుడు భార్య అయినటువంటి శచీదేవితో సహా సింహాసనంపై అధిష్ఠించి కూర్చొని ఉంటాడు. దేవగురు బృహస్పతి, దేవలోక మహర్షులందరూ కూడా ఉచితాసనాలపై ఉపనిష్ఠులై ఉంటారు. అప్సరసలు నృత్యాలు చేస్తూ ఉంటే గంధర్వులు కమ్మగా గానం చేస్తూ ఉంటారు. రాక్షస రాజకుమారుడు నీలుడి యొక్క దూత సభలోకి ప్రవేశించి మహేంద్రుడికి నమస్కరిస్తాడు. ఆయన మర్యాదపూర్వకంగా కుశల ప్రశ్నలు వేస్తూ స్వాగతిస్తాడు. దూత నీలుడు చెప్పమన్నటువంటి మాటలను చెప్పడం మొదలు పెడతాడు. సురాదీప దేవేంద్ర, నేను లంకారాజ్య పరిపాలకుడైనటువంటి విభీషణ మహారాజు గారి సేవకుణ్ణి. ఆయన కుమారుడు యువరాజు నీలుని దూతను. శ్రీమంతుడు, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడు, ధర్మాత్ముడు, భగవద్భక్తుడు అయినటువంటి నీలమహారాజు మీకు ఒక సందేశాన్ని నా ద్వారా పంపించారు. సావధానంగా విని ప్రత్యుత్తరం ఇవ్వవలసిందిగా కోరుతున్నానని చెప్పి నీలుడు చెప్పి పంపించినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తాడు. అన్నీ విన్నటువంటి దేవేంద్రుడు కోపోద్రేకంతో, నీలుడు అంతటి వాడయ్యాడా? మా వజ్రాయుధం సంగతి మరిచాడా? మహాబల సంపన్నులైనటువంటి పాకాసుర, జమాసురాది రాక్షసుల కన్నా కూడా పెద్ద పోటుగాడా? అతని పరాక్రమం ఏమిటో చూస్తానని చెప్పి అతను అడిగినవన్నీ కూడా ఇవ్వడం కుదరదు అని చెప్పి ఆ దూతను చంపరాదు కాబట్టి శిఖను కత్తిరింపజేసి బయటకు వెళ్ళగొడతాడు ఇంద్రుడు. అంతలో సభలో అశుభ లక్షణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. ఏదో ప్రమాదం జరగబోతుందనే చెప్పేటటువంటి సూచన కూడా గమనిస్తాడు ఇంద్రుడు. సభ చాలించి అంతఃపురం చేరుకుంటాడు. ఇంద్ర సభలో జరిగినటువంటి పరాభవాన్ని మూట కట్టుకుని దూత నీలుడిని చేరి విషయం అంతా కూడా వివరించి చెబుతాడు. నీలుడు దూతకు జరిగినటువంటి పరాభవం తనకే జరిగినట్లుగా భావించి తండ్రి విభీషణునితో మంత్రాలోచన చేస్తాడు. ఆ తరువాత సైన్యాన్ని సమకూర్చుకొని స్వర్గాన్ని ముట్టడించడానికి సన్నద్ధుడై బయలుదేరి వెళతాడు. అలా కొద్ది కాలంలోనే స్వర్గాన్ని చేరి దేవ సైన్యంతో యుద్ధాన్ని ప్రకటించాడు. ఇంద్రుడు కూడా సమయాలు తెలియకుండా అహంకార బలగర్వితుడై మదమాశ్చర్యాలతో ఊగిపోతూ పోరుకు తలపడతాడు. భయంకరమైనటువంటి యుద్ధం సాగుతుంది. ఇంద్రుడు వజ్రాయుధాన్ని నీలుడిపై ప్రయోగిస్తాడు. నీలుడు దానిని ఛేదించి నిర్వీర్యం చేశాడు. పరాభవంతో రగిలినటువంటి దేవేంద్రుడు నీలుడితో ద్వంద్వ యుద్ధానికి దిగుతాడు. ఇంద్ర, నీలుడు ఇద్దరూ కూడా బాహాబాహి ముష్టాముష్టి యుద్ధం చేసుకుంటారు.
ఆ తరువాత కుప్పించి తన్నుకుంటారు, కాళ్లతో కొట్టుకుంటారు. క్రమంగా ఇంద్రబలం అంతా కూడా క్షీణించిపోయి రాక్షసుడైనటువంటి నీలుని బలం పెరిగిపోతుంది. ఇంద్రుడు కుస్తీ పోటీలో దెబ్బతిని నేల మీద కూలిపోతాడు. నీలుడు అమాంతం ఎగసి ఇంద్రుని యొక్క వక్షస్థలం మీద చేరి పదునైనటువంటి ఖడ్గం ఇంద్రుని గుండెలు చీల్చడానికి పైకెత్తుతాడు. ఆ ఘోరం చూడలేక అందరూ కూడా భయకంపితులవుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీలుణ్ణి ఆపుతాడు. ఇద్దరికీ సంధి చేయడానికి తాను వచ్చానని బ్రహ్మవారికి చెబుతాడు. నీలుడు ఇంద్రుడి గుండెల మీద నుంచి లేస్తాడు. ఇంద్రుడు నీలుడు ఇద్దరూ కలిసి బ్రహ్మదేవునికి నమస్కరిస్తారు, భక్తితో కీర్తిస్తారు. నీలుడు చేసినటువంటి బ్రహ్మస్తవానికి 4 ముఖాల బ్రహ్మ సంతోషించాడు. ఇంద్రుడితో బ్రహ్మ ఇలా అంటాడు: పాకశాసన, నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఇప్పుడు నీవు అనుభవిస్తున్నటువంటి స్వర్గాధిపత్యం, విభీషణుడి రాజ్యాధికారం అంతా కూడా శ్రీరాముడి దయచేతనే అని సంగతి మర్చిపోయావు కదూ. నీలుడు కోరినటువంటి కోరికలు అతి సాధారణమైనవి. వాటిని మన్నించి అతనికి వాటిని ఇచ్చివేస్తే మంచిది అని చెప్పాడు. బ్రహ్మ ఇంద్రుని యొక్క హితోపదేశం చేస్తూ, నీలుడు హనుమ భక్తుడు. హనుమద్దాసులకు అపజయం లోకంలోనే ఉండదు. చింతామణి, కల్పవృక్షం, కామధేనువులను ఈ నీలునికి సమర్పించు, అతనిని క్షమాపణ కోరి సుఖంగా ఉండు అని బోధిస్తాడు. బ్రహ్మవాకులకు సిగ్గుపడి నీలుడిని క్షమాపణ కోరి నీలునికి చింతామణి, కల్పవృక్షం, కామధేనువులను ఇచ్చి సభక్తికంగా నిలబడతాడు. అప్పుడు బ్రహ్మ నీలుణ్ణి చూసి, శ్రీమంతా నీలా, నీవు మాకు ఇష్టడవైనటువంటి భక్తుడు. నా సంతోషం కోసం నీకు ఒక వరం ఇవ్వాలి అని అనుకుంటున్నాను, స్వీకరించు. నీవు తపస్సు చేసినటువంటి ఈ ప్రదేశం ఇక నుండి నీలాచలం అని నీ పేరుతో పిలువబడుతుంది. దీనినే పురుషోత్తమ క్షేత్రం అని కూడా పిలుస్తారు. నీకు వనసుందరి అనేటటువంటి దేవతా స్త్రీని ఇస్తున్నాను. ఆమెను వివాహం చేసుకొని సర్వసుఖాలు అనుభవించు. కాలాంతరంలో నీవే ఇక్కడ నీలాచలేశ్వరుడు అనేటటువంటి పేరు మీద ఈ నీలాచలంలో వెలసి భక్తుల కోరికలను తీరుస్తావు అని చెప్పి వనసుందరిని ఇచ్చాడు. అలాగే యుద్ధంలో చనిపోయినటువంటి వారందరినీ కూడా బ్రతికించి బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. ఇంద్ర, నీలాదులు ఇద్దరూ కూడా పరమ సంతోషాన్ని పొందారు. ఇద్దరి మధ్య వైరం ఎంత త్వరగా ప్రారంభమైందో అంత త్వరగా సమసిపోవడం ఉభయులకు కూడా ఆనందదాయకం అయింది. కాలం అనేది ఎంతటి వారినైనా కలుపుతుంది, అలాగే విడదీస్తుంది. కాలమహిమ ఎవరూ కూడా తెలుసుకోలేరు. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.